10 days నుంచి ఎటు పోయిన ఒక ఫోన్ లేదు ఏం లేదు పాప మరే కనీసం ఎట్లున్నారని మెసేజ్ లేదు కాల్ లేదు ఏం రా నువ్వు మనిషి వాదున్నపోతావురా. అక్క నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉండే అక్క. అరే ఆడోళ్ళ కంటే పర్సనల్ నీకేంట్రా పర్సనల్ ప్రాబ్లమ్స్? అవ్వని సెంటిమెంట్ డైలాగ్ చెప్తున్నాయి అన్నాక పెద్ద పెద్ద. మరి లవ్ అన్నావు, లేచుకెళ్ళిపోతా, లేపుకెళ్ళిపోతా, పెళ్ళన్నావు, సిరిసిల్ల అన్నావు, యూత్ అన్నావు, అన్ని ఎటు పోయినాయిరా? ఏడు సరేరా పోనీ నీకు ఏదో ప్రాబ్లం ఉందన్నావు, ఆ ప్రాబ్లం నాకైనా చెప్పాలి కదా, యాజ్ ఏ ఫ్రెండ్ గా నీకు పోనీ లైఫ్ పార్ట్నర్ అనుకోనైనా చెప్పాలి కదా. అట్లా కాదు ఊరికే నేను ఏడు ఉంటే నీకేటి, నువ్వు ఏడు బస్ లో ఉన్నాం, కరీంనగర్ బస్ ఎక్కినాం, బయలుదేరుతున్నాం. లేదు ఇంకొకసారి నేను సిరిసిల్ల వచ్చిన అనుకో నీ చెప్పు తీసుకున్నాను కొట్టాడు నేను నిజం. అసలు నేను నీకు ఇంత కూడా ఈవెన్ ఒక్క మెసేజ్ కూడా చేయలేవురా, తిన్నావా, ఏం చేస్తున్నావు అని చెప్పి. ఎప్పుడు చేసినావు రోహిత్, ఎప్పుడు చేసినావు? దాని చవి డిలీట్ అయిపోతున్నాయి. దాని చవి డిలీట్ అయిపోతే నేనేం చేయాలి? నా నెంబర్ లేదా నీ దగ్గర? నెంబర్ నోటెడ్ నీ నంబర్. నువ్వు విజయవాడ వచ్చినావు అని చెప్పి నేను పండుని కలవనికే విజయవాడకు వచ్చి నీకు ఫోన్ చేసి నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయలేవు. లేదు లేదు నా ఫోన్ సుమ్మగా పాడైపోయింది. అంటే ఇంతేనా రోహిత్? ఒకప్పుడు నా కోసం హైదరాబాద్ వచ్చేటోడు, నన్ను సిరిసిల్ల తీసుకుపోయేటోడు, నన్ను తిప్పేటోడు. అంటే ఈ 10-15 days లో మొత్తానికి నన్ను మర్చిపోయాను. ఎవరైనా దొరికిందా చెప్పరా పాపం, ఎందుకు?